ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నాడు కేటీఆర్ గారు. 2016 మేలో ప్రారంభం చేసినటువంటి మొదలుపెట్టినటువంటి ఆ ప్రాజెక్టు 2019 జూన్లో ప్రారంభం చేసింది. ఆ తదుపరి సుమారు 106 వారాలు అనుకుంటా మీ పరిపాలన ఆధ్వర్యంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు ఉంది. 2019 నుంచి 2023 వరకు. ఆ రోజుల్లో ఎక్కడ నీరు ఎక్కడ పంట పండినా కాళేశ్వరం నీళ్ళే, కాళేశ్వరం నీటితోని పంట పండిందన్నారు. కాస్త కాళేశ్వరం బీఆర్ఎస్ హయాంలోనే 2023 అక్టోబర్ 21న కుంగింది, కూలింది, పగిలింది. ఇప్పటి వరకు ఒక్క మాట కూడా మాట్లాడని కేసీఆర్, కనీసం దానిపై విచారణ వేద్దామనేటువంటి ఆలోచన లేని కేసీఆర్ మహాదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో ఒక ఫిర్యాదు చేసి వదిలేసిరు తప్ప దానిపైన విచారణ జరిపి ఈరోజు వారం రోజుల్లోపనే చేస్తామంటుండే. ఆ రోజు మీరు ఎందుకు చేయడానికి కోసం మీరు ముందుకు రాలేదని చెప్పంటే దానికి సమాధానం మీద ఏముంది కేటీఆర్ అని అడుగుతా ఉన్నా. నాకు బాగా గుర్తుంది, రక్తము చెమట తన మెదడును రంగరించి కాళేశ్వరాన్ని నిర్మాణం చేసింది కేసీఆర్ గారు. అపర భగీరథుడు అని చెప్పిండ్రు, ఓ ఇంజనీర్కే ఇంజనీర్ అని చెప్పినటువంటి మాటలు ఏమైనాయి అంటున్నా. మీ హయాంలో కూలిన తర్వాత 1,00,000 కోట్ల రూపాయలు గోదావరిలో పోసిన తర్వాత ఇంకా తప్పైంది ప్రజలారా మహాప్రభు అని చెప్పి లెంపలేసుకొని గుంజీలు తీయవలసినటువంటి కేసీఆర్, కేటీఆర్, హరీష్లు ఇంకా తప్పును ఒప్పుకోకుండా బడాయి కబుర్లు చెప్తూ ముందుకు వచ్చేటువంటి సందర్భం చూస్తే కోడుగుడ్డుకు ఈకలు వీకేటువంటి దయ్యాలు వేదాలు వల్లించే విధంగా మాట్లాడేటువంటి మాటలు చూస్తుంటే బాధ అనిపిస్తున్నమాట. ఈ సందర్భంగా చెప్తూ ఈరోజు వారం రోజుల్లోనే నీళ్ళిచ్చే తెలివే వీళ్ళకు ఉండుంటే ఎందుకు మీ హయాంలో ఆ కాళేశ్వరాన్ని వెంటనే నిర్మాణం చేసే ప్రయత్నం చేయలేరు అంటున్నాం. దీని మీద సమాధానం చెప్పాలి కేసీఆర్ గారు. పిల్లల రాక్షసులను బయటకు పంపి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నదే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత NDSA నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు చెప్పిన సూచనలు సలహాలతో ముందుకు పోతున్నాం తప్ప NDSAకు వ్యతిరేకంగా మీరు పనులు చేయాలని చెప్పని కోరుకుంటున్నారని అడుగుతా ఉన్నా. మీరు చెప్పిన విధంగా ఒకవేళ కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి ఎత్తిపోయాల్సిందే నీళ్లు, లేదంటే 50,000 మందితో మేము వెళ్ళి అక్కడ పంపులు ఆన్ చేస్తామంటున్నారు. అసలు ఆ పంప్ హౌస్లు మీ హయాంలో 2 సార్లు మునిగిపోయినాయి తెలుసా అని అడుగుతారు. ఎత్తి ఎందులోకి పోస్తావు అంటున్నా. అన్నారమే కదా, తర్వాత సుందిలినే కదా. అన్నారం బ్యారేజు సాంకేతికంగా బలహీనంగా ఉందని చెప్తున్నారు NDSA వాళ్ళు. లోకం కోడే కూస్తున్నది, ఎలాగ మన కళ్ళకు కనిపిస్తుంది మేడిగడ్డ. ఈ పిచ్చి మాటలు ఎందుకు కేటీఆర్ గారిని అంటున్నా. కన్నెపల్లి పంప్ హౌస్ మేలో 2 మార్లు మోటార్లు కాలిపోయినటువంటి సందర్భం. అంటే ఓ ప్లాన్ లేదు, ఓ పద్ధతి లేదు. ATMగా మార్చుకోవడానికి కాళేశ్వరాన్ని నిర్మాణం చేసే క్రమంలో తుమ్మిడెట్టి దగ్గర నిర్మాణం చేయాల్సినటువంటి ప్రాజెక్టు అనుమతులు లేవు కాబట్టి ఇక్కడికి వచ్చినాం చెప్పండి. ఒకే ఒక మాటతో అన్నున్నాక నువ్వు చేసేది ఏమిందో అంటున్నాం. రైతులకు ఉపయోగపడే ప్రాజెక్టులు పక్క రాష్ట్రాలను ఒప్పించి మెప్పించి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే 150 మీటర్ల దగ్గర 36,000 కోట్లతో పూర్తయింది. 11,000 కోట్లు అప్పటికే 30% ఖర్చు చేసినటువంటి ప్రాజెక్టులు కాదని ఈరోజు మీరు ముందుకు వచ్చినటువంటి సందర్భాన్ని తప్పొట్టే విధంగా ప్రయత్నం చేస్తూ, సరే వారం రోజుల్లోనే మీ నాయకుడు కేసీఆర్ గారు నీళ్లను తెప్పిస్తా అని చెప్పంటే అది అసెంబ్లీకి వచ్చి ఎందుకు చెప్తున్నాడు అంటున్నాం. వారి మాటలు ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో ఆ కాళేశ్వరుడు వారం రోజుల్లో నీళ్లు తీసుకురావచ్చని అనేక పుస్తకాలు చదివినటువంటి వారిగా మేము నేర్చుకుంటాం కదా. ఒకవేళ వాస్తవమైతే ఆ ప్లాన్లో మేము పోయేటువంటి ప్రయత్నం చేస్తాం కదా. అసెంబ్లీకి రారు, ఇష్టానుసారంగా మీరు మాట్లాడేటువంటి మాటలు తప్ప ప్రతి ఏడాది
240 టీఎంసీలు అనుకుంటే ఎత్తిపోతామన్నారు. తిప్పిపోతల పథకం అయింది. అది ఎత్తిపోతల పథకం పక్కన పెట్టి ఎత్తుడు వదలరాగానే తిప్పిపోసుడు. కరెంట్ బిల్లులు ఈరోజు కరెంట్ బిల్లుల మోత ఈరోజు రాష్ట్ర ప్రజలపై భారం పడ్డది. ఇటు ఎత్తేయడం, అటు పోయడం. వర్షాకాలంలో ఎత్తి ప్రాజెక్టులు నింపినటువంటి వాళ్ళు ఉన్నారా? బ్యారేజ్ ఇటు ఎత్తడము, రెండగానే వదిలిపెట్టడం. అంటే ఇంత హాస్యాస్పదంగా పరిపాలన చేసినటువంటి ఈరోజు మీరు మా మీద మాట్లాడే మాటలు ఏమాత్రం సబబు కాదు. ఈరోజు కరెంటు వృధా కావడం తప్ప కాలుష్యంతో ఎక్కడ కూడా ఉపయోగం రాలేదన్నమాట. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాళేశ్వరం లేదు. మేడిగడ్డ, సుందిల్ల అన్నారు నుంచి చుక్క నీరు వాడుకోవాలి. అదే వైఎస్ రాజశేఖర్ గారు నిర్మాణం చేసిన కాంగ్రెస్ పార్టీ టైంలో ఎల్లంపల్లి ద్వారానే అన్ని వరి మన దగ్గర పండిందే. దీనికి ఏం సంబంధం చెప్తారు మీరు అంటున్నా? మీ డొల్లతనం ఇక్కడ కూడా బయటపడతలేదు అంటున్నా. మీ కాళేశ్వరం నీళ్ళు వాడకుండా పంట అత్యధికంగా పండిందే. దీనికైనా రైతాంగానికి శివం చెప్పాల్సిన బాధ్యత మీ పైన లేదా అని అడుగుతా ఉన్నా. ఈరోజు ఏ పంట పండినా, ఈ రాష్ట్రంలో ఏ పంట పండినా, ఎక్కడి నీళ్ళు వెళ్ళినా ఇవి కాళేశ్వరం నీళ్ళే, కాళేశ్వరం నీళ్ళే, కాళేశ్వరం నీళ్ళే అంటున్నారు. జపం చేశారు కాళేశ్వరం నీళ్ళు అని. ప్రజలందరూ నిజమేనేమో కేసీఆర్ కాళేశ్వరం నీళ్ళు అనుకుంటారు. మరి ఇప్పుడు ఇప్పటికి ఈ ప్రభుత్వం 2.5 ఏళ్లలో మీ అక్కడ ఉన్నటువంటి చుక్క నీళ్ళు తీసుకోకుండా ఇన్ని పంటలు, రికార్డు స్థాయి పంటలు దేశంలోనే అగ్రగామి పంటగా వరిని పండించడమే. మరి దీనికి మీరు ఏ సవాలు చెప్తారో ఇప్పుడు కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయి చెప్పి ఒప్పుకుంటారని అడుగుతా ఉన్నా. అంటే ఇదన్నీ కూడా ప్రజలను మభ్యపెట్టడం తప్ప, ప్రజలను రైతులు ఏమార్చేటువంటి ప్రయత్నం తప్ప ఇది ఒకటి ఏది కూడా కరెక్ట్ కాదనమాట. సందర్భం చెప్తూ అప్పుడే కేటీఆర్ గారు దుష్ప్రచారాన్ని, అబద్ధాల ఆట మొదలుపెట్టిండు. రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నాయి. ఇప్పుడే కదా వరినాట్లు వేస్తున్నారు. ఇప్పుడే దుకాలు పోసుకుంటున్నారు. ఎక్కడ పంటలు ఎండిపోయినాయి? ఎందుకు ఈ దుర్బుద్ధి మాటలు? అంటే రాష్ట్రంలో రైతుల పంటలు ఎండిపోవాలని కోరుకుంటున్నారా మీరు? నెగటివిటీ థింక్ ఏందో అంటున్నా మీరు. ఎలినో ప్రభావాలు ఈసారి రాష్ట్రంలో వర్షాలు ఆలస్యంగా వస్తాయని చెప్పని మొదటి నుంచి శాస్త్రజ్ఞులు చెప్తున్నారు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న సందర్భంలో ఒకవేళ అలాంటి పరిస్థితి వచ్చినా ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఆలోచన ప్రకారం రైతులను ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేసే ప్రయత్నంలో ప్రతిపక్షంగా ఉండి మీరు కూడా సహకరించి రావాల్సింది పోయి ఈరోజు ఈ విధంగా దుర్బుద్ధితో మాట్లాడుతున్నారు. ఏమాత్రం సబబు కాదన్నమాట. సందర్భంగా తెలియజేస్తూ ప్రాజెక్టులు ఎలా మెయింటైన్ చేయాలనో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి తెలుసు. ఈ దేశంలో 90% ప్రాజెక్టుల నిర్మాణం కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగింది. ఇప్పటికీ సేవలు అందిస్తున్నాయి. మన తెలంగాణ రాష్ట్రంలో కూడా చూస్తే నాగార్జున సాగర్ కానీ, శ్రీశైలం కానీ, ఎస్ఆర్ఎస్పి కానీ, జూరాల కానీ, ఎల్ఎండి కానీ, ఎంఎండి కానీ, ఎల్లంపల్లి కానీ, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మీ హయాంలో ఒక ప్రాజెక్ట్ కడితే కూలిపాయి. ఆ సేవలు అందిస్తలేదు. దానివల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వెనక్కిపోయింది. ఈరోజు ఈ విధంగా మీరు మాట్లాడే మాటలు మీరు మాకు పాఠా చెప్పాల్సినటువంటి అవసరం లేదన్నమాట. సందర్భంగా చెప్తూ లేలే 2 పిల్లర్లే పోయినాయి చెప్పేదే మాట కేటీఆర్ నోట వెంట వస్తున్నటువంటిది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు కూడా పర్వాలేదు 2 పిల్లర్లు కుంగిపోయినాయి, మీరు నీటిని ఆపుకోవచ్చు అని చెప్పంటే మీరు నీటిని ఆపేవాళ్ళము. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు బలహీనంగా ఉన్నాయి, మీరు నీళ్ళు ఆపితే బ్యారేజీలు కొట్టుకుపోవడం ఖాయం, దాని ద్వారా కింద 44 గ్రామాలకు భద్రాచలంతో పాటు ముప్పు ఉందని చెప్పిన తర్వాత కేటీఆర్ ఎలా వదిలిపెట్టుకుంటూ ఉన్నట్టు. అంటే అప్పుడైన తర్వాత మళ్ళీ మీకు ఆమాత్రం ఆలోచన లేదని చెప్పినటువంటి మాట, సోయిల్ మాటలు వీలయ్యి. ఇది వీరు ప్రభుత్వానికి ఓ వ్యవస్థ ఉంది, ప్రభుత్వం ఆ వ్యవస్థతోనే ముందుకు పోతుంది. ఆ ఆలోచన కూడా లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. రైతులకు ఈరోజు కరెంట్ ఇస్తున్నాం, వర్షాలు ప్రారంభమైనాయి, కృష్ణా గోదావరి కూడా వరద ప్రారంభమైంది. ఆ నీటిని వచ్చిన నీటిని ఒడిసిపట్టుకొని రైతాంగానికి అందించేటువంటి ఏర్పాటు చేస్తాం. ఈరోజు మేము ఒకటే చెప్తా ఉన్నాం, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు ఒకవేళ కట్టమన్న తర్వాత మీకు కట్టకపోతే అప్పుడు మా తప్పు అవుతుంది. ఎన్డీఎస్ఏ అక్కడ బలహీనంగా ఉండే పునాదులు అని చెప్పిన తర్వాత వాటిని ఇప్పటికే మాకు ఉమ్మడి నిన్న కూడా చెప్పారు 2025 వరకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు చెప్పినట్టు సూచనతో వాటిని మరమ్మతులు చేస్తామని చెప్పి మాకేం దురుద్దేశం లేదు, వాటిని ఉపయోగంలో తీసుకురావాలని చెప్పని ఆలోచనలు ఉన్నాం. కానీ
దానికి ఒక వ్యవస్థ, ఆ వ్యవస్థలో ఉన్నటువంటి ఢిల్లీకి సంబంధించిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు ఇప్పటివరకు ఏ విషయం చెప్పకపోవడం కాస్త ఆలస్యమే తప్ప మరొకటి కాదనమాట సందర్భంగా చెప్తూ కేటీఆర్ హరీష్ రావు గారిని రకరకాల అపవాదులు ఈ ప్రభుత్వం పైన మూటగట్టే ప్రయత్నం చేయడం సబబు కాదు. ఈరోజు 50,000 మందితో 60,000 మందితో మీ కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గరికి వెళ్తాం, ఏదైతే మీటర్లు ఆన్ చేస్తాం అంటున్నారో ఇది సంఘ వ్యతిరేక చర్య అవుతుంది. ఈరోజు మీరు ఆందోళన పేరిట మీరు చేసేటువంటి అంశం చట్ట వ్యతిరేక చర్య అవుతే మీపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు కాళేశ్వరానికి సంబంధించినటువంటి మేధావులు త్వరలోనే చట్టానికి ఇప్పటికే మేము సిబిఐ విచారణకు చెప్పినాం, లేఖ రాసినాం, అసెంబ్లీలో తీర్మానం చేసినాం. మీకు బీజేపీకి ఉన్న ఒప్పందం వల్ల ఆలస్యం అవుతుందో కావచ్చు, కానీ ఎట్టి పరిస్థితుల్లో కాళేశ్వరం నిర్మాణానికి ఆనాటి కథకులు, ఆనాటి రచన, ఆనాటి ఇంజనీర్లు మీరు తప్పనిసరిగా రాబో రోజుల్లో చట్టం తన పని తను చేసుకుపోయే క్రమంలో మీరు జైలుకు వెళ్ళడం కానీ అందులో భోజనం చేసేటువంటి సందర్భం కూడా త్వరలో ఉంటుందనే ఒక విశ్వాసాన్ని సందర్భం వ్యక్తం చేస్తా ఉన్నాను. నేనేది అది కాదు, అసలు అది ఏ ప్రతిపాదన అంటున్నా, నేనేమంటున్నా మేడిగట్ట కుంగిపోయింది, అన్నారావు సుందిళ్ళ బుంగలు పడ్డాయి, సిపేజీ నుంచి మనం షార్ట్ రేట్ ఫోటో ద్వారా కూడా చూసినాం, మొత్తం కింద నుంచి వచ్చి ఇసుక బయటకు వచ్చేసింది. అందులో ఊసిన వల్ల నీళ్ళు వెళ్ళిపోయాయి కదా, ఆ బ్యారేజ్ కూడా కూలిపోయే ప్రమాదం ఉందని చెప్తున్నాం కదా, ఎన్డీఎస్సీ వద్దంటే ఆపినాం. తెలుగు మూర్ఖంగా మాట్లాడుతున్నాం, అతి మూర్ఖంగా, వాళ్ళన్నీ తెలిసి మళ్ళీ అన్నారు బ్యారేజ్ తెగిపోవాలని, సుందిల బ్యారేజ్ ఆయన దున్నకాడ తెగిపోవాలని చెప్పని, వీళ్ళు మీ మాయంలో అయితే వీలాయంలో ఎందుకు కాలేదని చెప్పని. అంటే వాళ్ళు మసిబూసి మాటికాయ చేయడంలో, బట్టగాల్చి మీద వేయడంలో సిద్ధాస్తులు. ప్రతిరోజు ఏదో ఒక వ్యాపకము ఈ ప్రభుత్వం పైన వేయాలని చెప్పి చేసే ప్రయత్నం తప్ప వాళ్ళకంతా తెలుసు. ఒక 5 సంవత్సరాలు హరీష్ రావు సాగునీటి శాఖ మార్చిన, ఒక 5 సంవత్సరాలు కేసీఆర్ గారు వారి దగ్గర పెట్టుకున్నాడు. ఈరోజు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు వద్దంటున్నారు కదా, వాళ్ళే టేస్తారని చెప్పిన ఆలోచన లేదు. రండి కలిసి మీరు కూడా పోదాం ఎన్డీఎస్ దగ్గరికి, మా రైతాంగం కోసం ప్రతిపక్షం కూడా అధికార పార్టీతో కలిసి వస్తున్నాం, మాకు వెంటనే అనుమతి లేదని చెప్పండి. అదో పద్ధతి ఉంటుంది. ఏ ఒక్క రోజన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన మంచి పనికి మద్దతు ఇచ్చిన ప్రతిపక్షం ఏ ఒక్క పని కూడా ఈరోజు మద్దతు ఇచ్చేటువంటి సందర్భం లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడదు. రైతులారా, ప్రజలారా, బీఆర్ఎస్ పార్టీ అటు కేటీఆర్ కానీ, ఇటు కేసీఆర్ గారు కానీ, అటు హరీష్ రావు గారు కానీ, ఇతరత్ర కానీ, వీళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ ప్రజా అభివృద్ధి పనులు కానీ, ప్రజా సంక్షేమం కానీ, రైతులకు అందించే కార్యక్రమాలు ప్రజాభావ్యం పోతున్నాయి కాబట్టి ఈరోజు ఎడాపెడా విమర్శలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి ఒకవేళ నీళ్ళు ఎత్తి పోసింది ఎక్కడికి పోయాలంటే అన్నారు సుందిల్ సీపేజీ బుంగలు బట్టి నీళ్ళు వెళ్ళిపోతున్నాయి, అక్కడ నీళ్ళు ఎట్లా ఆగుతాయని చెప్పండి సమానం చెప్పలేకుండా ఈరోజు అబాస్పా చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే 9 దగ్గర మళ్ళీ నార్త్ తెలంగాణకు ఉపయోగపడే దాన్ని కూడా నిర్మాణం చేసేటువంటి ప్రయత్నం ఇక్కడ కూడా ఎన్డీఎస్సీ అటువంటి చెప్పిన విధంగా 2027 వరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిర్ణయం చెప్పడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పనిసరిగా వాటిని కూడా అందుబాటులోకి తీసుకొని వస్తాం. ఇదివరకు మేము ఆల్రెడీ వెళ్ళి ప్రపంచానికి బయట ప్రపంచం చెప్పినాం, మేడిగడ్డ దగ్గరికి వెళ్ళాం. ఓకే, అది కూడా వెళ్ళి అంటే నిన్న వాళ్ళు వెళ్ళి చూసినప్పుడు ఆ బొంగలు కూడా చూసేస్తే బాగుండు. వాళ్ళు ఏదైతే కేటీఆర్ వాళ్ళ బృందము కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర కాకుండా అసలు అన్నార దగ్గరికి వెళ్ళి ఆ సిపిఐ చూసేసి అదే మా యావులు మీ నిర్మాణం చేస్తే బొంగలు పడ్డదే ఈ ప్రాజెక్ట్గా చూసి లెంపులు వేసుకుని వచ్చేది వాళ్ళు. అరే ఇప్పుడు శాటిలైట్ ఫోటోలు అంత క్లియర్గా కనిపిస్తూ ఉంది. అన్నారం దగ్గర సుందిల్ దగ్గర ఇటువైపు ఉన్న ఇసుక అండర్ గ్రౌండ్ నుంచి అటాచ్ చేసేది మీరు గమనించారు. అన్నారం సుందిల్ దగ్గర ఈ బ్యారేజ్కు వెనుకకు ఉండవలసింది, బ్యారేజ్ ముందు ఉండాల్సింది, బ్యారేజ్ వెనుక కట్ చేసింది ఆల్రెడీ. అది అంత క్లియర్గా సీపేజీ ఉంది బొంగలు తెలిసిన తర్వాత కూడా వీళ్ళు ఈ విధంగా కళ్ళబుల్లి కబుర్లు చెప్పే విధంగా ప్రయత్నం చేయడం, ఏది మసిబూసి మాయగా చేయడం వీళ్ళకు వెన్నతో పెట్టిన విద్యగా ఉంది కాబట్టి వీళ్ళు చేసే ప్రయత్నం ఇది కరెక్ట్ కాదు. సరే మీరు అన్నట్టుగా తప్పనిసరిగా భవిష్యత్తులో ఆ అంశాన్ని కూడా ప్రజలకు రైతులు చైతన్యం చేసే కార్యక్రమం తీసుకుంటారు.